ఎర్తింగ్, గ్రౌండింగ్, నడవడం. బూట్లు లేదా సాక్స్ లేకుండా చెప్పులు లేని పాదాలతో నేలపై నడవడాన్ని ఎర్తింగ్, గ్రౌండింగ్ అంటారు. అధ్యయనాల ప్రకారం, ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. హృదయ స్పందన రేటును నియంత్రిస్తుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులు వాపుతో సంబంధం కలిగి ఉన్నాయని ఆధునిక శాస్త్రం నమ్ముతుంది. ఈ వ్యాయామం ద్వారా వాపు తగ్గుతుంది. ఈ వ్యాయామం అనేక దీర్ఘకాలిక సోమరితనాన్ని తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. తగినంత ఎలక్ట్రాన్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. భూమి నుండి మనం పొందే ఎలక్ట్రాన్లు యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరాన్ని వాపు మరియు వివిధ వ్యాధులు సంభవించే ముందు రక్షిస్తాయి. దీని తరువాత, నడిచినప్పుడు బూట్లు లేకుండా సాధన చేయండి. గడ్డి, కాంక్రీటు, ఇసుక అన్నీ ప్రతికూల ఎలక్ట్రాన్లను ఇస్తాయి. ఈ వ్యాయామం చేసిన 30 నిమిషాల్లో మీ శరీరంలోని మార్పులను మీరు అనుభవించవచ్చు. సూర్యకాంతి నుండి విటమిన్ డి మరియు నీటి నుండి ఖనిజాల మాదిరిగానే, భూమి నుండి ఎలక్ట్రాన్లు కూడా అంతే ముఖ్యమైనవి. శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు. సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్.